బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుపై కార్యకర్తల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీఎంను టార్గెట్ చేస్తూ బీజేపీ ఆందోళనలకు దిగిన కీలక నేతలు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవుళ్లను అవమానించారంటూ నిన్న గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్నా కాంగ్రెస్ సీనియర్ నేతలు పట్టించుకోలేదట. బీజేపీ ఆరోపణలకు కౌంటర్లు ఇవ్వకపోవడంపై గాంధీ భవన్ లో చర్చ నడుస్తోంది. ఇటు సీఎం సాధారణంగా చెప్పిన వ్యాఖ్యలను కాంట్రవర్సీ చేయాలని చూస్తున్న నేతలు ఎందుకు స్పందించడం లేదని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ప్రస్తుతం గాంధీ భవన్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అసలు బీజేపీ నాయకులంతా కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అసలు పోలీసులు ఎవరైనా అరెస్టులు చేస్తున్నారా? మొన్న ఇదే గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాజరైనటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ చరిత్రను వివరిస్తున్నటువంటి సమయంలో అటు కొన్ని వ్యాఖ్యలను, అంటే హిందూ దేవుళ్లను ఉద్దేశించి కొన్ని కామెంట్ చేశారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు ఉంటారు, అంటే పార్టీని చరిత్రను చెప్తూ ఆ దేవుళ్లను కూడా కోట్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా నార్మల్గా మాట్లాడినప్పటికీ దీన్ని ప్రస్తుతం బీజేపీ వాళ్ళు అటు మతాలకు అంటగట్టి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మొన్న ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్కి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు, నిరసనలు వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా 2 చోట్ల నిరసన వ్యక్తం చేయాలి అంటూ కూడా నిన్న పెద్ద ఎత్తున బీజేపీ స్టేట్ సంబంధించినటువంటి లీడర్లు కాల్ఫర్ చేసినటువంటి పరిస్థితి. ఇక నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున బీజేపీ మోర్చా అధ్యక్షులతో పాటు ఇటు మహిళా మోర్చా అధ్యక్షులు కూడా నిరసన తెలిపారు. నిరసన తెలపడం మాత్రమే కాకుండా నేరుగా బీజేపీ కార్యాలయం నుంచి గాంధీ భవన్ వైపుగా వచ్చి గాంధీ భవన్ని ముట్టడించేందుకు కూడా ప్రయత్నించారు. అయితే ఒకవైపు ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ పైన అటు ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అండ్ బీజేపీ అయితే దీన్ని మొత్తానికి హిందుత్వానికి, మతానికి అంటగట్టేసి పెద్ద ఎత్తున దీనిపైన వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ, నిరసనలు వ్యక్తం చేస్తూ పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని ప్రస్తుతం అనుకూలంగా తీసుకొని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు. అయితే ఇంత దాడి జరుగుతున్నప్పటికీ నేరుగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ముప్పేట దాడి జరుగుతున్నప్పటికీ దీనిపైన అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎవరు కూడా స్పందించకపోవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు చేసేటటువంటి దాడులను అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా అధికార పక్షం చేసేటటువంటి దాడులను ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూ ఉండాలి. పార్టీలో ఎవరిపైన కామెంట్ చేస్తే నేరుగా వారు కాకపోయినా పక్కన ఉన్నటువంటి వారు లైక్ మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, లేదంటే ప్రభుత్వ విప్లు కానివ్వండి, ఎవరైనా సరే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలుగా అసలు పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సి ఉంటుంది, దాన్ని ఖండించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా అయితే బీజేపీ ఖండించిందో బీజేపీ చేసినటువంటి కామెంట్స్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఖండించాల్సి ఉంటుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం ఇంత పెద్ద ఎత్తున బీజేపీ దీన్ని అనుకూలంగా మార్చుకొని ముప్పేట దాడి చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఒకరిద్దరు తప్ప ఇప్పటి వరకు ఎవరు కూడా బీజేపీ చేసినటువంటి దాడిని ఖండించడం లేదు. దీంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. దీనిపైన తీవ్రంగా కార్యకర్తలంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కార్యకర్తలు అనేవాళ్ళు కేవలం ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి మాత్రమే వాళ్ళు కేటాయించబడతారు. సో వాళ్ళు ఏం మాట్లాడినా సరే అది ఒక కార్యకర్త టు మరొక కార్యకర్త రీచ్ అవుతుంది, కానీ నేరుగా వాళ్ళు అనుకున్నది ప్రతిపక్షాలకు కానీ లీడర్లకు కానీ పెద్ద స్థాయిలో రీచ్ అవ్వదు. అలాంటి అవకాశం ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా ఎందుకు స్పందించడం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అంటే ఇది గడిచి ముఖ్యమంత్రి మాట్లాడి 2 రోజులు అవుతుంది. బీజేపీ బీఆర్ఎస్ దీన్ని
అనుకూలంగా మార్చుకొని ఆయుధాలుగా మార్చుకొని ప్రస్తుతం వీటిని పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కూడా తీవ్రంగా ఎత్తిపొడుస్తున్నారు. అటు బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ దీనిపైన రియాక్ట్ అవుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు కేవలం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే బీజేపీ చేసినటువంటి కామెంట్స్ని ఖండించారు. అండ్ ఒకరిద్దరు కార్పొరేషన్ చైర్మన్లు కూడా ప్రెస్ మీట్ పెట్టి అది కూడా నిన్న బీజేపీ పెద్ద ఎత్తున అంటే నేరుగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైననే దాడికి వచ్చినప్పటికీ కూడా దీన్ని ఎవరు ఖండించకపోగా కనీసం వాళ్ళు చేసినటువంటి నిరసనకు ఇప్పటి వరకు ఎవరు కౌంటర్ కూడా ఇవ్వలేదు. నిన్న జరిగితే ఇప్పటి వరకు కూడా ఎవరు మాట్లాడలేదు. నిన్న ఎప్పుడైతే బీజేపీ దీనిపైన కౌంటర్ ఇచ్చిందో ఇమ్మీడియట్గా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వీడియోని రిలీజ్ చేశారు. ఇంకా ఈ రోజు ఒకరిద్దరు కార్పొరేషన్ చైర్మన్లు కూడా దీనికి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నప్పటికీ కూడా సీనియర్ నేతలంతా కూడా ఏం చేస్తున్నారు, మరి ముఖ్యంగా మంత్రులంతా ఏం చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. గాంధీ భవన్లో కూడా ప్రతిక్షణం ఉండేటటువంటి సీనియర్ నేతలు ఎన్నో రోజుల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాము, పార్టీయే మాకు ఒక అమ్మ లాంటిది అని చెప్పుకునేటటువంటి నేతలంతా కూడా ఏం చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం ఎక్కువ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సేమ్ టైం ఇదే అంశం పైన అంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా ఎవరైతే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు కానివ్వండి లేదంటే పార్టీకి ఏదైనా సరే ప్రతిపక్షాల నుంచి దాడి జరిగినటువంటి సమయంలో లేదంటే ఏదైనా ప్రతిపక్షాలు పార్టీని ఉద్దేశించి మాట్లాడినటువంటి సమయంలో కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం వాళ్ళు కూడా ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు అంటే పదవులు అనేవి ఎవరైతే నిజంగా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకిస్తే ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలు ఉపయోగపడతారు. కానీ పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కనీసం రాజకీయం పైన అవగాహన లేనటువంటి వాళ్ళకు పార్టీలో కనీసం ఆ పదవికి అనర్హులైనటువంటి వాళ్ళకు పదవులు ఇస్తే ఈ విధంగానే ఉంటుంది. ఏదైనా పదవి ఇచ్చే ముందు అంటే పార్టీకి సంబంధించిన పదవులు కానివ్వండి నామినేటెడ్ పదవులు కానివ్వండి ఇచ్చే ముందు ఖచ్చితంగా ఏదైతే పార్టీ కోసం ఉపయోగపడే విధంగా పార్టీని మరింత బలం చేకూర్చే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలు ఉపయోగపడతారు. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ పార్టీలో కనిపించడం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఎందుకు మంత్రులంతా కూడా నోరు మెదపడం లేదు, అటు ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి లేదంటే ఎవరైనా సరే అంటే ఎప్పుడు ఫైర్ బ్రాండ్గా కొంతమంది మంత్రులు ఉంటారు వాళ్ళందరూ కూడా ఎందుకు మాట్లాడడం లేదు, కనీసం ప్రభుత్వ విప్లు కూడా ఎందుకు దీని మీద స్పందించడం లేదు. ప్రభుత్వం పైన ఇప్పుడు మాత్రమే కాదు ఏ అంశంలో సరే ప్రతిపక్షాల నుంచి దాడి జరిగిన అటు మొన్నటి వరకు జరిగిన హిల్ట్కి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్సే కానివ్వండి లేదంటే ఇప్పుడు కానివ్వండి ఎందుకు ఎవరు కూడా స్పందించడం లేదు అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా సాధారణంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రస్తుతం బీజేపీ బీఆర్ఎస్ అనుకూలంగా మార్చుకొని ఇంత ముప్పేట దాడి చేస్తున్న నేరుగా తమ ముఖ్యమంత్రి పైననే దాడి చేస్తున్న ఎందుకు ఎవరు స్పందించడం లేదు, సీనియర్ నేతలంతా ఏం చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఏమా. ఇటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇటు దేవుళ్ళకి సంబంధించి వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి ఇటు బీజేపీ నేతలు ఇటు గాంధీ భవన్ ని ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే దానికి సంబంధించి ఇటు సీఎం పై ఎన్ని వ్యాఖ్యలు చేసినా కూడా ఇటు నేతలు ఎవరు స్పందించడం లేదు. సో ఎందుకు అంటూ కూడా ఇటు కార్యకర్తలు నిలదీస్తున్న పరిస్థితి.